హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ లెక్చర్లో మనం వర్డ్ప్రెస్లో ప్లగిన్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలో చూసాము. ఈ లెక్చర్లో యూజర్స్ని ఎలా యాడ్ చేయాలి, ఆల్రెడీ ఉన్న యూజర్స్ని ఎలా చేంజెస్ చేయాలి అనే వాటి గురించి చూద్దాం. నేను విజయ్ కుమార్, మీరు చూస్తున్నది దాసరథి లెర్నింగ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దాసరథి లెర్నింగ్స్. లాస్ట్ లెక్చర్లో మనం ప్లగిన్స్ని ఎలా యూజ్ చేయాలనే వాటి గురించి తెలుసుకున్నాము. సో లాస్ట్ లెక్చర్లో మనం ఎడిటర్ అనే దాని గురించి మనం చూడలేదు. సో దాని గురించి చిన్న బ్రీఫ్గా చెప్తాను. సో ఎడిటర్ అంటే ఏంటి అంటే మనకి థీమ్స్ కానీ లేకపోతే ఏమన్నా కూడా మనకి టెక్నికల్ నాలెడ్జ్ కనుక ఉన్నట్లయితే మనకు కావాల్సినట్టు చేంజెస్ చేసుకోవడానికి ఎడిటర్ అనేది యూజ్ అవుతుంది. నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే సో ఈ ఎడిటర్ జోలికి వెళ్ళకండి, ఎందుకంటే ఇవంతా కూడా కంప్లీట్గా PHP బేస్డ్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా పర్టికులర్ ఫ్రేమ్ వర్క్ మీద డిపెండ్ అయి ఉంటాయి అనమాట. సో మనం ఒక్కటి చేంజ్ చేసినా కూడా మొత్తం కంప్లీట్గా వెబ్సైట్ మొత్తం కూడా క్రాష్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో పర్టికులర్ ఫంక్షన్ అనేది ప్రాపర్గా వర్క్ అవ్వకపోవడం అనేది జరుగుతుంది. సో దానికోసం ఏంటంటే నేను ఎడిటర్ అనే దాన్ని స్కిప్ చేయడం జరిగింది. సో యూజర్స్, సో ఈ టాపిక్ కనుక చూసినట్లయితే మనం ఇక్కడ యూజర్స్ అన్నది కదా. సో యూజర్స్లో మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి: ఆల్ యూజర్స్, యాడ్ న్యూ, యువర్ ప్రొఫైల్ అని. సో ఒక లెక్చర్లో మనం లాస్ట్ లెక్చర్లో ఒక యూజర్ని ఎలా చేంజ్ చేసుకోవాలనే దాని గురించి మనం తెలుసుకున్నట్టున్నాము. సెట్టింగ్స్ సంబంధించినటువంటి లెక్చర్ అనేది నేను అనుకుంటున్నాను. సో ఈ విధంగా మనం ఎలాగైనా మనం క్రియేట్ చేసుకోవచ్చు అనే దాని గురించి మనం చూసాము. సో ఈ లెక్చర్లో మనం కొత్త యూజర్ని ఎలా క్రియేట్ చేయాలని చూద్దాము. సో యాడ్ న్యూ. సో ఇక్కడ యాడ్ న్యూ దగ్గర క్లిక్ చేసినట్టు ఒక యాడ్ న్యూ యూజర్ అని చెప్పి ఒక పేజ్ అనేది వచ్చింది. సో ఇక్కడ మనం ఇవ్వాల్సినటువంటి కొన్ని రిక్వైర్మెంట్స్ ఇద్దాము. సో ఇక్కడ యూజర్ నేమ్ అని ఇస్తున్నాను. సో యూజర్ నేమ్ దగ్గర నేను దాసరథి అని ఇస్తున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ దాసరథి లెర్నింగ్స్ @dasaradhi learnings.com. సో ఇక్కడ దాసరథి లెర్నింగ్స్ అని ఇచ్చాను. సో వెబ్సైట్ నేమ్ వచ్చేసి www.dasaradhilearnings.com. సో షో పాస్వర్డ్ ఉంది. సో ఈ పాస్వర్డ్ మనం గుర్తుపెట్టుకోవడం అనేది హైలీ ఇంపాసిబుల్. ఇక్కడ నేను ప్రజెంట్ ఏంటంటే టెక్నికల్గా ఒక దాసరథి లెర్నింగ్స్ అనే పెట్టుకుంటున్నాను. ఓకే, దాసరథి లెర్నింగ్స్. తర్వాత కన్ఫర్మ్ యూజ్ ఆఫ్ వీక్ పాస్వర్డ్, లేదంటే 1 2 3 అని పెట్టాను. దాసరథి 116 లేదా అది 143. దాసరథి లెర్నింగ్స్ NINGS 1516 అని పెట్టాను, లేదా దాసరథి లెర్నింగ్స్ అని పెట్టేసి కన్ఫర్మ్ యూజ్ ఆఫ్ పాస్వర్డ్. తర్వాత సెండ్ ద న్యూ యూజర్ పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ఇక్కడ మనకి మనం యాడ్ చేసే యూజర్ యొక్క రోల్ ఏంటి అనేది మనం ఇక్కడ డిస్క్రైబ్ చేయాలి. సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబర్, కంట్రిబ్యూటర్ అయితే కంట్రిబ్యూటర్, ఆథర్ అయితే ఆథర్, ఎడిటర్ అయితే ఎడిటర్, అడ్మినిస్ట్రేటర్ అయితే అడ్మినిస్ట్రేటర్. అయితే ఇలా ఎందుకు ఇస్తారు అంటే ఈ పర్టికులర్ రోల్ని బేస్ చేసుకొని వాళ్ళకి వచ్చేటువంటి ఫంక్షన్స్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సబ్స్క్రైబర్ అని కనుక ఇచ్చినట్లయితే, సబ్స్క్రైబర్ అంటే మనకు ఏమి ఉండదు, జస్ట్ పోస్టులు అవన్నీ చూసుకోవడం తప్ప పెద్దగా ఏమి ఉండదు అనమాట. సో కంట్రిబ్యూటర్ అని ఇస్తే ఏంటి, కంట్రిబ్యూటర్ అని ఇస్తుంది యాడ్ న్యూ యూజర్. సో యూజర్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ నేను లాగౌట్ చేస్తున్నాను. సో లాగౌట్ చేసిన తర్వాత దాసరథి అని ఇచ్చాను. అది లెర్నింగ్స్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను. చూసారా, ఇక్కడ ఆప్షన్స్ అనేవి తగ్గిపోయినాయి. సో కంట్రిబ్యూటర్కి ఏంటంటే జస్ట్ వాళ్ళు ఏంటంటే పోస్టులు క్రియేట్ చేయడం, కామెంట్స్ అలాంటివి ఏమైనా ఉంటే వాటిని యాక్సెప్ట్ చేయడము, అలాంటివి మాత్రమే వాళ్ళు యాక్సెస్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఎక్కువ ఫీచర్స్ అనేవి వాళ్ళకు ఉండవు. అదే ఇదే కంట్రిబ్యూటర్ని మనం చేంజ్ చేసి చూద్దాము. సో యూజర్స్, ఎడిట్. సో నేను ఈ పర్టికులర్ థీమ్ కనుక చూసినట్లయితే కంట్రిబ్యూటర్ బదులు నేను ఆథర్ అని ఇచ్చాను. ఆథర్ ఇచ్చి తన యొక్క స్కీమ్ని నేను చేంజ్ చేస్తున్నాను, లైట్. సో అప్డేట్ యూజర్. సో నేను లాగౌట్ చేసి మళ్ళీ లాగిన్ అవుతున్నాను. దాసరథి లెర్నింగ్స్. చూసారా, తనకి మారిపోయింది. సో కొన్ని ఫీచర్స్ అనేవి అడిషనల్గా యాడ్ అవుతాయి. సో ఈ విధంగా మనం ఏంటంటే ప్లగిన్స్ అంటే
యూజర్స్‌ని కూడా మనం యాడ్ చేసుకొని వాళ్ళకి ఎంతవరకు వాళ్ళకి అడ్మిన్ రైట్స్ అలాంటివి ఇవ్వచ్చు అనే వాటి గురించి మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు. సో, ఈ పర్టిక్యులర్ లెక్చర్‌తో మనకి కంప్లీట్ వర్డ్‌ప్రెస్ సిరీస్ అనేది కంప్లీట్ అయిపోయింది. మరిన్ని అప్డేట్స్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మేము వర్డ్‌ప్రెస్‌లో ఎన్నో థీమ్స్‌ని రివ్యూ చేస్తున్నాము. తర్వాత ప్లగిన్స్‌ని కూడా రివ్యూస్ ప్లాన్ చేశాము. సో, ఎన్నో వర్డ్‌ప్రెస్ సంబంధించినటువంటి అప్డేట్స్, తర్వాత ఎస్‌ఈఓ, డిజిటల్ మార్కెటింగ్ ఇలా ఎన్నో క్లాసెస్‌ని మేము మీకు ప్రొవైడ్ చేయబోతున్నాము. సో, వీటన్నిటికి సంబంధించినటువంటి అప్డేట్స్ కోసం మీరు ఆ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దాసరి లెర్నింగ్స్. నేను విజయ్ కుమార్.